లంక యుద్ధభూమి ఆకాశం ఎర్రటి రంగులో కమ్ముకుంది. గాలి కూడా యుద్ధం చూసి ఆగిపోయినట్టు నిశ్శబ్దంగా ఉంది. రథంపై నిలబడి ఉన్న శ్రీరాముడు, ఆయన కళ్ళల్లో ధర్మం, కోపం, కరుణ. అవతల రక్తంతో తడిసిపోయిన ఇంకా గర్వంతోనే నిలబడిన రావణుడు గట్టిగా నవ్వాడు. రామ, నువ్వు నన్ను జయించగలనని అనుకుంటున్నావా అని గర్జించాడు. అతను తన శక్తివంతమైన అస్త్రాలను వరుసగా ప్రయోగించాడు. ఆకాశం నిప్పులతో నిండిపోయింది. శ్రీరాముడు ప్రశాంతంగా నిలబడి ఒక్కొక్క అస్త్రాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతని చేతిలో కోదండం మెరిసింది. రావణుడు శక్తి తగ్గుతుంది, అతని శ్వాస భారంగా మారుతుంది. కానీ అతని అహంకారం మాత్రం తగ్గలేదు. నేను లంకేశ్వరుడిని, దేవతలు కూడా నన్ను చూసి భయపడతారు అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు నిశ్శబ్దంగా అన్నాడు, అహంకారం ఎంత గొప్పవాడినైనా పడగొడుతుంది రావణ. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. యుద్ధభూమి మీద నిశ్శబ్దం అలుముకుంది. విభీషణుడు పక్కన నిలబడి ఆందోళనతో చూస్తున్నాడు. దేవతలు ఆకాశంలో ఎదురు చూస్తున్నారు. ఇది సాధారణ యుద్ధం కాదు, ధర్మం అధర్మం మధ్య చివరి తీర్పు. అప్పుడే శ్రీరాముడు అగస్త్య మహర్షి ఇచ్చిన ఉపదేశం గుర్తు తెచ్చుకున్నాడు. అతను తన విల్లును లాగి బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేశాడు. ఆ క్షణంలో సమయం కూడా ఆగిపోయినట్లయింది. రావణుడు చివరిసారి రాముణ్ణి చూశాడు. అతని కళ్ళల్లో కోపం, గర్వం మరియు చిన్నపాటి భయం. సూర్యాస్తమయం సమయం. ఆకాశం ఎర్రగా మారింది. యుద్ధభూమి నిశ్శబ్దంగా మారుతుంది. గాలిలో ఇంకా బాణాలు, గర్జనలు మిగిలే ఉన్నాయి. భూమిపై పడిపోయి ఉన్నాడు లంకేశ్వరుడు రావణాసుడు. అతని శరీరం గాయాలతో నిండిపోయి ఉన్న ముఖంలో ఇంకా గర్వం, జ్ఞానం రెండూ కలిసే కనిపిస్తున్నాయి. దూరంగా నిలబడి ఉన్నాడు రామ, శాంతంగా, ధర్మస్వరూపంగా. రాముడు నిశ్శబ్దంగా లక్ష్మణ వైపు చూస్తూ, లక్ష్మణ, అతడు మహాపండితుడు, అతని దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకో. మొదట లక్ష్మణుడు రావణుని తలవైపు నిలబెడతాడు. రావణుడు నిశ్శబ్దంగా ఉంటాడు. రాముడు మళ్ళీ చెబుతాడు, గురువు దగ్గర వినయం ముఖ్యం, పాదాల దగ్గర నిలబడు. లక్ష్మణుడు పాదాల దగ్గర నిలబడగానే రావణుడు కళ్ళు నెమ్మదిగా తెరుస్తాడు, ఒక స్వల్ప చిరునవ్వుతో. నేను మహాజ్ఞాని, కానీ ఒక చిన్న తప్పు చేశాను. మంచి పనులు వెంటనే చేయాలి, చెడు పనులను ఆలస్యం చేయాలి. అహంకారం అది నన్ను నాశనం చేసింది. రావణుడు రాముడి వైపు చూస్తూ, రామ, నువ్వు ధర్మం, నేను దానికి విరుద్ధం. నా పతనం నా గర్వం వల్లే అని శ్వాస విడిచాడు. రావణుడు గాలి ఒక్కసారి నిశ్శబ్దమవుతుంది. లంకా యుద్ధం ముగిసింది. రాముడు కళ్ళు మూసుకొని నమస్కరించాడు. శత్రువుకి కాదు, ఒక మహాజ్ఞానికి. మన జీవితంలో ఎన్ని కష్టసుఖాలు వచ్చినా ధర్మంగా ఉండాలి. ధర్మం వైపు ఆ భగవంతుడు ఉంటాడు. జై శ్రీరామ్.